స్వామీజీలకు రాజకీయాలెందుకు, రాజకీయ వ్యవహారాలెందుకు? ఏదో ప్రవచనాలు సూక్తులు చెప్పుకోవాలి గాని, ప్రజలకు మంచి జరిగే పనులకు మద్దతివ్వాలి గాని, రాజకీయ నేతలతో అండకాగడం, వారి కోసమే పూజలు యాగాలు చేయడం, అంతేకాదు రాజకీయ నాయకులకు మద్దతుగా ప్రకటనలు చేయడం అవసరమా అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఇక వాస్తవానికి దేశంలో ఎన్నో పీఠాలున్నాయి. అవన్నీ ఆధ్యాత్మికతను విశ్వవ్యాప్తం చేసే దిశగా పనిచేస్తున్నాయి. భక్తుల మధ్యలో హిందుత్వ నినాదంతో పాటు పరమత సహనం, భిన్నత్వంలో ఏకత్వం లాంటి వాటిని ప్రచారం చేస్తున్నాయి. నిత్య పూజలు, అన్నదానాలు, ప్రవచనాలు చెబుతూ మానవుల్లో భక్తిని, ధైర్యాన్ని, మానవత్వాన్ని పెంచుతున్నాయి. అయితే కొందరు స్వామీజీలు ఆ బాటలో నడవకుండా రాజకీయం వైపు మొగ్గు చూపి అభాసు పాలవుతున్నారు. విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామి అయితే 2019కి ముందు నుంచే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేత యాగాలు చేయించారు. ఒక రకంగా చెప్పాలంటే తాను హిందువులను గౌరవిస్తానని చెప్పడానికే జగన్ స్వరూపానందేంద్ర స్వామిని ముందుకు తీసుకొచ్చారనే విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక స్వరూపానందేంద్ర వ్యవహారం పీకు వెళ్ళింది. సీఎం హోదాలో జగన్ చాలాసార్లు విశాఖ శారదా పీఠాన్ని సందర్శించారు. అంతేకాదు స్వరూపానందేంద్ర సీఎంకు ఎంత చెప్తే అంతే అనలేసాగింది. ఇప్పుడు జగన్ బోల్తా కొట్టేసరికి స్వరూప స్వరం మారింది. మేం స్వాములం, మాకు రాజకీయాలు అనవసరం అంటూ ఆయన సంధి సిద్ధాంతం ఎంచుకున్నారు. ఏదో కొత్తగా పోడుతున్నాను అనుకోవద్దు. అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి మురళీమోహన్ గెలిపించడానికి సాయశక్తులా ప్రయత్నం చేశాను. అప్పుడు గెలవాలని గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చా, చంద్రబాబు గెలవడం చాలా సంతోషం, ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు, మేము స్వాములం, పీఠాధిపతులం, ధర్మం కోసమే పోరాడతాం. కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు, వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని. ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు. చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం. రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు. ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా అని పరిపాలన కొనసాగాలి అని, కుటుంబం బాగుండాలి అని, పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి. ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ, టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి. నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పోడుతున్నాను అనుకోవద్దు. అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు. ఇదంతా వింటున్న జనం మాత్రం రాజకీయాలతో అంటకాగనేలా, ఇప్పుడు కాకపుట్టగానే సర్దుకోనేలా అంటూ స్వామీజీల వ్యవహారంపై విమర్శలు గుప్పిస్తున్నారు. విశాఖ శారదా పీఠానికి తెలంగాణ ప్రభుత్వం అప్పగించిన భూమి విలువ ఎంత ఉంటుందో తెలుసా? దాదాపుగా కోట్లలోనే ఉంటుంది. శారదా పీఠం ట్రస్ట్ కు తెలంగాణ సర్కార్ 2 ఎకరాల భూమి కేటాయించింది. అక్కడ సంస్కృత పాఠశాల నిర్మాణం, సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పీఠం వెల్లడించింది. హైదరాబాద్ శివారులోని గండిపేట మండలం కోకాపేట సర్వే నెంబర్ 239-240లోని ఈ భూమిని అప్పట్లో కేటాయించింది. ఇప్పుడు అక్కడ భారీ భవనాల నిర్మాణం జరుగుతోంది. వాస్తవానికి ఇక్కడి భూమి చాలా విలువైనది. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, ఫిలిం నగర్, ORR కు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ గతంలో 350 ఎకరాలను HMDA వేలానికి పెట్టింది. దాదాపుగా ఎకరం భూమి ధర 100 కోట్ల రూపాయలు పలికింది. అప్పట్లో ఈ భూముల అమ్మకం ద్వారా భారీ ఆదాయం చేకూరింది. మరి స్వామీజీకి కేటాయించిన 2 ఎకరాల భూమి విషయంలో ప్రస్తుతం వివాదం నడుస్తోంది. అప్పట్లో ఏపీ సీఎం జగన్ ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్ కు దగ్గరైన స్వరూపానందేంద్ర ప్రభుత్వం వద్ద చాలా చౌకగా ఈ భూమి కొట్టేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
తెలంగాణ సీఎం చేపట్టిన యాగం కూడా స్వరూపానందేంద్ర ఆధ్వర్యంలోనే జరిగింది. ఇలా యాగాలు పూజల పేరిట దగ్గరైన స్వామీజీకి ఇంత కాస్ట్లీ భూముల కేటాయింపు జరగడం విమర్శలకు తావిస్తోంది. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్, అక్కడ ఏపీలో జగన్ ప్రభుత్వాలు పడిపోవడంతో ఇప్పుడు స్వరూపానందేంద్రకు అండ ఎవరు అనే చర్చ ప్రారంభమైంది. స్వరూపానందేంద్ర స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి స్వామీజీలకు రాజకీయాలు అంటగట్టవద్దని చెప్పిన నేపథ్యంలోనే మరి ఈ భూ కేటాయింపులు రాజకీయ ప్రాబల్యంతో వచ్చినవి కావా అనే చర్చ ప్రారంభమైంది. మరి ఇంత పెద్ద పెద్ద భవనాల నిర్మాణం చేపట్టడానికి డబ్బులు ఎక్కడివి? విరాళాలిచ్చిన దాతలకు స్వామీజీ చేసి పెట్టిన పనులేంటి? అసలు ఇంత కాస్ట్లీ భవనాలు అవసరమా అనే చర్చ కూడా సాగుతోంది. మరి ఇన్నాళ్ళు రాజకీయ ప్రాపకం కలిగిన నేపథ్యంలో ఎవరూ ప్రశ్నించలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి. గత ప్రభుత్వాల భూ సంతర్పణలపైన విచారణ ప్రారంభమైంది. నేపథ్యంలోనే కోకాపేటలో స్వరూపానందేంద్ర భూమి కేటాయింపుపై స్థానికంగా ప్రజలు విమర్శలకు దిగుతున్నారు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయో వేచి చూడాలి. ఇటీవల స్వామీజీలు రాజకీయ జోస్యాలు చెబుతున్నారు. నేరుగా రాజకీయాలు చేస్తున్నారు. ఊసరవెల్లి మాదిరిగా రంగులు మార్చుతున్నారు. హిందూపురం బీజేపీ టికెట్ ఆశించిన స్వామీజీ పరిపూర్ణానందకు దక్కలేదు. దీంతో ఆయన చంద్రబాబును కలిశారు. అయినా లాభం లేకపోవడంతో నిరసన గలమెత్తారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుందని తనకు స్పష్టమైన సమాచారం ఉందని, జగన్ జాతకరీత్యా 1, 2, 3 కలుపుకొని 123 స్థానాలు వస్తాయని కూడా తేల్చి చెప్పారు. కానీ ఫలితాలు చూస్తే ఘోరంగా వచ్చాయి. కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కూటమి దాటికి ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. అయితే ఒక పరిపూర్ణానంద స్వామీజీయే కాదు, వైసీపీ ఆస్థాన స్వామి స్వరూపానంద కూడా ప్లేట్లు ఫిరాయించారు. ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ కేంద్రంగా నడిపే ఆశ్రమంలో ఎక్కువగా వైసీపీ నేతలు కనిపించేవారు. సీఎం హోదాలో కొన్నిసార్లు జగన్ స్వామీజీ వద్దకు వెళ్లి సేవలు చేసేవారు. మరో వైసీపీ నేత విజయసాయి రెడ్డి అయితే పాదాభివందనం చేశారు. జగన్ ప్రభుత్వం స్వరూపానందకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. స్వరూపానంద కూడా జగన్ ఆయన ప్రభుత్వాన్ని కొనియాడేవారు. కానీ ఎన్నికల్లో జగన్ కు ఓటమి ఎదురయ్యేసరికి స్వరూపానంద స్వరం మారింది. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా జగన్ పై విమర్శలు చేశారు. చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.